రాత్రి 1 గంట. హైవే మీద ఆ సమయంలో వాహనాలు చాలా తక్కువగా ఉంటాయి. చీకటి, చల్లని గాలి, మొత్తం వాతావరణం భయంగా ఉంటుంది. రాము అనే లారీ డ్రైవరుకు ఆ రోడ్డు బాగా తెలిసినది. అతను గంటల తరబడి డ్రైవ్ చేసి అలసిపోయాడు. కాని సరుకు అప్పటికప్పుడే అందించాల్సి ఉండటంతో ప్రయాణం ఆపలేడు. హైవేలోని అరణ్య ప్రాంతం దగ్గరకు చేరుకున్నప్పుడు ఒక్కసారిగా రహదారి పక్కన తెల్లని దుస్తులు వేసుకున్న ఒక ఆడపిల్ల కనిపించింది. రాము బ్రేక్ నొక్కబోయాడు. కాని ఆ ఆడపిల్ల ఒక్కసారిగా రోడ్డు మధ్యకి వచ్చి నిలిచిపోయింది. రాము గట్టిగా బ్రేక్ వేశాడు. లారీ టైర్లు సీక్ అని శబ్దం చేశాయి. రాము కిటికీలోంచి నీరసంతో చూసి అన్నాడు, అమ్మాయి, రాత్రి టైంలో ఇలా ఎందుకు నిలబడ్డావు? నువ్వెవరు? కాని ఆ అమ్మాయి ఏ మాట మాట్లాడలేదు. తల క్రింద పెట్టుకుని జుట్టు మొహం మొత్తాన్ని కప్పేసి నెమ్మదిగా లారీ వైపు నడిచింది. రాము హృదయం వేగంగా కొట్టుకుంటోంది. ఏదో కరెక్ట్ కాదు అని అతనికి అనిపించింది. అక్కడే ఆగకుండా వెంటనే గేర్ వేసి లారీ ముందుకు నడిపించాడు. అయితే లారీ వేగంగా వెళ్ళినా ఆ అమ్మాయి అదే వేగంతో వెనకాల పరిగెడుతూ వచ్చింది. రాము అవాక్కయ్యాడు. ఇది మనిషి వేగం కాదు అని అతనికి అర్థమైంది. కాసేపటిలో ఆ అమ్మాయి లారీ బాడీకి దగ్గరగా వచ్చి గ్లాస్పై పిడికిలితో బలంగా కొట్టింది. రాము కళ్ళు పెద్దవయ్యాయి. అమ్మాయి తన తలను పైకి లేపి చిరునవ్వు నవ్వింది. పెదాలు చీలిపోయినట్టు ఉన్నాయి. కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి. ఆమె నోట్లోంచి ఒక భయంకరమైన స్వరం వచ్చింది. ఆపు. నువ్వు తప్పించుకోలేవు. రాము భయంతో యాక్సిలేటర్ను పూర్తిగా నొక్కాడు. లారీ వేగం 80, 90, 100 చేరింది. కాని ఆ దెయ్యం ఇంకా లారీ వెనకాలే ఉంది. లారీ 100 కిమీ వేగంతో పోతున్నా ఆ దెయ్యం రాము వెనకాల అదే వేగంతో పరిగెడుతూనే ఉంది. రాము చెమటలు కారుతూ సిగ్గు లేకుండా తనలోనే అన్నాడు, ఇది మనిషి కాదు. నేను ఊరికే చిక్కుకున్నాను. ముందు కొంత దూరం వెళ్ళాక రోడ్డు పక్కన ఒక చిన్న కర్పూరం లాంటి వెలుగు కనిపించింది. అది పోలీస్ చెక్ పోస్టు. బాగుంది, వాళ్లు ఉంటే కాస్త రక్షణ ఉంటుంది అని రాము ఊపిరి పీల్చుకున్నాడు. లారీ చెక్ పోస్టు దగ్గరకు చేరగానే ఆ దెయ్యం ఒక్కసారిగా అదృశ్యమైపోయింది. రాము ఆశ్చర్యపోయి వెనక్కి చూశాడు. ఎక్కడా ఆ అమ్మాయి లేదు. అమ్మాయికి అలాంటిదేం లేదు. చివరిగా దెయ్యం కిటికీని కొడుతున్న శబ్దమే అతని చెవుల్లో మిగిలింది. పోలీస్ ఒకరు వచ్చి అడిగాడు, ఇంత రాత్రి ఈ హైవే మీద ఒంటరిగా ఎందుకు వెళ్తున్నావు? ఎందుకు ఇంత వేగం? రాము వణుకుతూ అన్నాడు, సార్, ఒక అమ్మాయి దెయ్యం వెనకాల లారీని. పోలీస్ నవ్వేశాడు. చాలామందే ఇలాంటి మాటలు చెబుతారు రాత్రి టైంలో. అలసటగా ఉంటే భ్రమలు వస్తాయి. రాము పట్టుదలగా చెప్పాడు, లేదు సార్, నిజం చెప్తున్నా. ఆ అమ్మాయి రోడ్డు మీద నిలబడి ఉంది. వెంబడి వచ్చి నా లారీ కిటికీ కొట్టింది. పోలీస్ సీరియస్ అయ్యి రామును లోపలికి తీసుకెళ్లాడు. అక్కడ పెద్ద సిపాయి ఉన్నాడు. అతను విని అన్నాడు, ఈ రోడ్డు మీద 3 నెలల క్రితం ఒక అమ్మాయి యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది. ఆమెను ఢీకొట్టి పారిపోయిన లారీ డ్రైవర్ ఇంకా దొరకలేదట. ఆ తర్వాత ప్రతి రాత్రి లారీ వాహనాలకే ఇలాంటివి జరుగుతున్నాయి. రాము కాళ్ళు వణికిపోయాయి. అప్పుడే పోలీస్ చెక్పోస్టు బయట నుండి గట్టిగా కిటికీ తట్టిన శబ్దం వచ్చింది. ముగ్గురూ ఒకేసారి బయటకు చూశారు. చెక్పోస్టు వద్ద ఉన్న లారీ వెనకాల అదే తెల్లని దెయ్యం అమ్మాయి నిలబడి ఉంది. అది చిరునవ్వుతో చేతిని పైకెత్తి చూపించింది. రాముపై సిపాయి నెమ్మదిగా అన్నాడు, ఇది నిన్ను వదిలేది కాదు. చెక్పోస్టు లైట్ కొంచెం మెరుస్తూ ఆరిపోతూ ఉంది. ఆ కాంతిలో ఆ అమ్మాయి దెయ్యం ముఖం స్పష్టంగా కనబడింది.
నీలం రంగులోకి మారిన పెదాలు, వెలిపోయిన కళ్ళు, తెల్లని గౌను రక్తంతో కొద్దిగా ముదురు. రాము ఒక్క అడుగు కూడా కదలలేకపోయాడు. పోలీస్ సిపాయి వెంటనే రామును లోపలికి లాక్కెళ్లాడు. తలుపులు మూసేయండి అని సిబ్బందిని కేకలేశాడు. కాని తలుపు మూసేలోపే ఆ దెయ్యం గాజు కిటికీ వద్ద ప్రత్యక్షమైంది. అదే భయంకరమైన శబ్దం. ఈసారి దెయ్యం చిన్నగా నవ్వుతూ నోట్లోంచి మాటలు మెల్లగా పలికింది. రాము, నన్ను ఎందుకు రక్షించలేదు? ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు? పోలీసులు షాక్ అయ్యారు. రాము, నిన్నెందుకు పేరు చెప్పింది? నువ్వు ఎవర్ని ఢీకొట్టావు అని సిపాయి గట్టిగా అడిగాడు. రాము వణుకుతూ చెప్పాడు. సార్, 3 నెలల క్రితం ఈ రోడ్డులోనే భారీ వర్షం పడుతున్న రాత్రి రోడ్డుపై ఒక్కసారిగా ఎవరొచ్చి నిల్చున్నారు. బ్రేక్ వేయడానికి టైం లేదు. లారీ ఢీకొట్టింది. సిపాయి, అంటే నీతోనే జరిగింది? రాము కళ్లలో కన్నీళ్లు. అవును సార్. నేను భయపడి పారిపోయాను. ఎవరూ చూడలేదు అని అనుకుని. అప్పటినుంచి రోజూ నిద్రలో ఆమె ముఖం కనిపిస్తుంది. పోలీసులు ఇంకా మాట్లాడేలోపే గది లోపల లైట్లు టిక్ టిక్ అని మెరుసుతూ ఆరిపోయాయి. అందరూ చీకటిలో పడిపోయారు. చీకటిలోనే ఒక అమ్మాయి ఏడుపు శబ్దం వచ్చింది. ఆ శబ్దం నెమ్మదిగా దగ్గరవుతోంది. గాలి ఒక్కసారిగా చల్లబడి రాము మెడపై ఎవరో గాలి ఫూష్ అని ఊదినట్టు అనిపించింది. ఒక తెల్లని చేయి చీకటి మధ్యలోంచి బయటికి వచ్చి రాముని భుజాన్ని బలంగా పట్టుకుంది. రాము కేక వేయబోతున్నా స్వరం బయటకి రాలేదు. అవే సమయంలో దెయ్యం చెవిలోకి కూసింది. నాతో తోడుగా రా. అది చెప్పగానే చెక్పోస్టులోని తలుపులు, కుర్చీలు, గాజు ఆల్ ఒక్కసారిగా కదలడం మొదలయ్యాయి. పోలీసులు భయపడి బయటికి పరుగులు తీయబోతుండగా దెయ్యం ఒక మనిషి లాంటి నీడగా మారి రాముని చకచకా బయటకు లాగడం మొదలుపెట్టింది. రాము కేకలు వేస్తూ, సార్, నాకు సహాయం చేయండి, దయచేసి. పోలీసులు లాగడానికి ప్రయత్నించినా రాము శరీరం నెమ్మదిగా గాల్లోకి లేవటం ప్రారంభమైంది. ఎవరైనా అదృశ్య శక్తితో ఎత్తుతున్నట్టుగా. ఇప్పుడు రాము బయట రోడ్డుకి లాగబడుతున్నాడు. ఆ దెయ్యం కళ్ళు ఎర్రగా మంటలు వేసినట్టుగా మెరుస్తున్నాయి. రాము గాల్లోకి లాగబడుతున్నాడు. అతని కాళ్ళు నేలకి తగలడం లేదు. పోలీస్ వాళ్ళు అరుస్తున్నారు, పట్టుకుంటున్నారు, కానీ ఎవరూ అతన్ని ఆపలేకపోతున్నారు. చెక్పోస్టు బయట నల్ల చీకటి మాత్రమే కనిపిస్తోంది. మధ్యలో తెల్లని గౌను వేసుకున్న ఆ దెయ్యం అమ్మాయి నిలబడి ఉంది. ఆమె చేతులు రామును పిలిచేలా ముందుకు చాపబడ్డాయి. రా, రాము. నువ్వు నన్ను వదిలేసిన రాత్రి గుర్తుందా? ఇవాళ నువ్వు నా వెంట రావాలి. ఆమె స్వరం విని రాము ఏడుస్తూ అన్నాడు. క్షమించు. నేను కావాలనే చంపలేదు. భయపడ్డాను. నేను తప్పు చేశా. దయచేసి నన్ను వదిలే. అయినా ఆమె ముఖంలో మార్పేమీ లేదు. ఆ చల్లటి కళ్లలో ఒక్కటే కోరిక కనిపిస్తోంది. ప్రతీకారం. ఒక్కసారిగా గాలి హోరెత్తింది. చుట్టూ ఉన్న దుమ్ము మొత్తం ఒక సుడిగుండంలా తిరిగి రాముని వైపు వచ్చింది. రాము చెక్పోస్టు నుంచి బయటికి బలంగా లాగబడిపోయాడు. పోలీస్ సిపాయి రామ్ వైపు పరుగెత్తి అతని కాలి ప్యాంటు పట్టుకున్నాడు. ఓపిక పట్టు రాము. వదలొద్దు అని అరిచాడు. కాని దెయ్యం చిరునవ్వుతో చెప్పింది, ఎవరూ నన్ను ఆపలేరు. పోలీసు చేతినుంచి రాముని శరీరం ఒక్కసారిగా స్లిప్ అయిపోయింది. రాము బయట ఉన్న రోడ్డుకి చేరాడు. అమ్మాయి దెయ్యం రాముని నెమ్మదిగా నేలపైకి దించి అతని ముఖం ముందు నిలబడి, నీ లారీ నన్ను ఢీకొట్టిన రోజు నాకొక మాట చెప్పాలనిపించింది. నన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళి ఉంటే నేను బతికేసేవాణ్ణి. రాము కంటతడి పెట్టుకున్నాడు. నాకు తెలుసు నేను చేసిన పాపం. కాని దయచేసి నా ప్రాణం తీసుకోకు. దెయ్యం ఒక్క అడుగు రాము వైపు వేసింది. ఆమె కాళ్ళు నేలను తాకడం లేదు.
మేఘాల లాగా గాల్లో తేలుతూ వస్తోంది. అంతలోనే ఒక భారీ లారీ హారన్ శబ్దం డం అని వచ్చింది. అదే హైవేలో ఇంకో లారీ వస్తోంది. రాము నేలమీద పడి ఉన్నాడు. దెయ్యం నెమ్మదిగా అతని పైకి వంగుతోంది. ఆ లారీ సరిగ్గా వాళ్ల పైకి వస్తోంది. డ్రైవర్కి రాము కనిపించలేదు. దెయ్యం కూడా సరాసరి రోడ్డు మధ్యలోనే ఉంది. రాము కేక వేస్తూ, పక్కకి జరుగు, లారీ వస్తోంది. అయితే ఆ దెయ్యం మాత్రం చిన్నగా నవ్వింది. అదే నాకు కావాలి. లారీ మరికొన్ని సెకన్లలో ఢీకొట్టబోతోంది. రాము నేలపై పడి ఉన్నాడు. రోడ్డుపైకి దూసుకొస్తున్న భారీ లారీ హారన్ శబ్దం దగ్గరపడుతూ ఉంది. డ్రైవర్కు రాము కూడా కనిపించడం లేదు. మధ్యలో నిలబడి ఉన్న దెయ్యం అమ్మాయి కూడా కనిపించడం లేదు. దెయ్యం మాత్రం రామువైపు ఒరిగి తన చల్లటి స్వరంలో ఇలా చెప్పింది, నీలా నేను ఇలాగే రోడ్డు మీద పడిపోయాను రాము. రాము గుండె బలంగా కొట్టుకుంది. దయచేసి నన్ను విడిచిపెట్టు అని అతను వేడుకున్నాడు. కాని దెయ్యం ముఖంలో కరుణచూపు లేదు. ఆమె చేతిని రాముని వైపు చాపింది. లారీ ఇంకో 3 సెకన్లలో ఢీకొట్టే దూరం. అకస్మాత్తుగా ఒక భారీ శబ్దం. లారీ డ్రైవర్ చివరి క్షణంలో ఎవరినో చూసినట్టుగా బ్రేక్ వేశాడు. టైర్లు రోడ్డుపై రుద్దుకుని పొగలు ఎగరేయడం మొదలయ్యాయి. లారీ సరిగ్గా కొన్ని అంగుళాల దూరంలో ఆగిపోయింది. రాము ప్రాణం నిలిచిపోయినట్టుండగా ఊపిరి తీసుకున్నాడు. కాని అమ్మాయి దెయ్యం మాత్రం లారీని చూస్తూ చెవులు చీలేలా కేకవేసింది. ఆ కేకలో బాధ, కోపం, అసహనం అన్నీ ఉన్నాయి. లారీ డ్రైవర్ దిగబోయి ఎవరున్నారు అని చూడబోతుండగా దెయ్యం ఒక్కసారిగా గాలిలో అదృశ్యమైపోయింది. పోలీసులు వెంటనే రాముని దగ్గరికి పరుగెత్తి అతన్ని లేపారు. సిపాయి అన్నాడు, రాము, ఈ రాత్రికి నువ్వు ఇక్కడ నుంచి వెళ్లలేవు. ఈ దెయ్యం నిన్ను వదలదు. ఇది ప్రతీకారం కోసం కాదు, పూర్తి నిజం బయటపెట్టడం కోసం వచ్చింది. రాము ఆశ్చర్యపోయి అడిగాడు, ఏ నిజం? సిపాయి లోపలికి తీసుకెళ్లి ఒక ఫైల్ చూపించాడు. అందులో ఆ అమ్మాయి ఫోటో ఉంది. పెట్టింది సుజాత. సిపాయి చెప్పాడు. సుజాతను ఢీకొట్టి పారిపోయింది ఒక లారీ. అది కేవలం ప్రమాదం మాత్రమే కాదని అనుమానం ఉంది. ఎవరో ఆమెను ఉద్దేశపూర్వకంగా రోడ్డు మీదికి తోసి పంపారు. రాము షాక్ అయ్యాడు. అంటే నేను చేసిన ఢీకొట్టటం అసలు ప్రమాదమా? లేక ఎవరో చేసిన ప్లాన్ మధ్యలో జరిగినదా? పోలీస్ తల ఊపాడు. మాకు కూడా ఇంకా అనుమానం ఉంది. సుజాత దెయ్యం నీ వెంబడి వస్తోంది. ఎందుకంటే నువ్వు ఏదో చూశావు, ఏదో విన్నావు. నీకు తెలియకుండానే నీ దగ్గరే సాక్ష్యం ఉంది. రాము, ఏ సాక్ష్యం? సిపాయి చిన్నగా నవ్వుతూ అన్నాడు. నిన్ను వెంబడించడం కారణం ఇదే. ఆ రాత్రి నువ్వు చూసింది అసలు నిజం కాదు రాము. రాము గందరగోళంలో పడ్డాడు. అంతలోనే చెక్పోస్టు గోడలపై ఎవరో గోర్లు పెట్టినట్లు స్క్రాచ్ శబ్దం వినిపించింది. నెమ్మదిగా ఆ స్క్రాచ్ శబ్దం రాముని పేరుని రాస్తోంది. రా మూ. చెక్పోస్టు లైట్ ఒక్కసారి ఆరిపోయింది. చెక్పోస్టు మొత్తం చీకటిలో మునిగిపోయింది. గోడలపై ఎవరో గోర్లు పెట్టినట్టు చేసిన స్క్రాచ్ శబ్దం ఇంకా కొనసాగుతోంది. కొద్దిసేపటికి ఆ శబ్దం ఒక్కసారిగా ఆగిపోయింది. మళ్లీ వెలుగు వచ్చింది. గోడపై పెద్దక్షరాల్లో రాసి ఉంది, రాము. నిజం చెబుదాం. పోలీసులు భయపడి ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. సిపాయి నెమ్మదిగా అన్నాడు, ఇది నిన్ను తీసుకుపోవడమే కాదు, ఏదో విషయం చెప్పాలనుకుంటోంది. రాము వణుకుతూ అడిగాడు, ఏ విషయం? ఆ సమయానికే బయట నుండి ఒక చిన్న నవ్వు వినిపించింది. చల్లగా, గాలిలాగే, కానీ స్పష్టంగా. రాము, అదే సుజాత దెయ్యం స్వరం. పోలీసు గన్ పట్టుకుని బయటికి వెళ్లాడు. ఎవరూ బయటికి రావద్దు అని చెప్పాడు.
రాము మాత్రం ఆగలేకుండా తలుపు దగ్గరికి వెళ్లి చిలక బిళ్ల తొక్కి చూశాడు. బయట చెక్పోస్టు తూర్చి వెలుగులో సుజత దెయ్యం లారీ ఉన్న దిశగా చూపిస్తూ నిలబడి ఉంది. రాము భయంతో బయటికి వచ్చాడు. పోలీసులు కూడా వెంట వచ్చారు. సుజత అక్కడే నిలబడి చెప్పింది, ఆ రాత్రి నేను ఒంటరిగా లేను రాము. రాము నిశ్శబ్దంగా విని ఉన్నాడు. ఎవరో నన్ను రోడ్డు మీదికి తోశారు. నీ లారీ ఆ దారిలోకి వచ్చింది. అది ప్రమాదం కాదు. అందరూ షాక్ అయ్యారు. రాము, ఎవరు నిన్ను తోశారు? సుజత దెయ్యం చేతిని ముందుకు ఎత్తి లారీ వెనుక ఉన్న సరుకు పెట్టెలో ఒక పాయింట్ చూపించింది. ఆ పెట్టెను తెరువు. అందులో నిజం ఉంది. పోలీసులు జాగ్రత్తగా పెట్టె తెరిచారు. పెట్టె లోపల ఒక బ్లాక్ బ్యాగ్ ఉంది. అందులో ఒక మహిళకు చెందిన ఫోన్ మరియు ఒక డైరీ. పోలీసు ఆ డైరీ చదవడం ప్రారంభించాడు. పేజీల్లో సుజత చేతిరాతలో చాలా విషయాలు ఉన్నాయి. ఆమె ఎవరో మనిషితో గొడవపడటం, ఆమెను బెదిరించడం, ఆమెను చంపుతానని చెప్పిన సందేశాలు. అందులో చివరి పేజీలో రాసి ఉంది, అతను నన్ను ఈరోజు రోడ్డు పక్కన కలవమన్నాడు. నాకు భయం వేస్తోంది. పేజీ క్రింద ఒక పేరు ఉంది, హరీష్. రాము షాక్ అయ్యాడు. హరీష్ అంటే మా కంపెనీలో లారీ మేనేజర్ హరీష్? పోలీసులు వెంటనే రోడ్డు వైపు తిరిగి చూశారు. సుజత దెయ్యం నెమ్మదిగా చెబుతోంది, అతనే నన్ను తోశాడు రాము. అతనే నన్ను చంపాడు. నీ లారీని అతను ఆ దారిలోకి మళ్లించాడు. రాము కేకేశాడు. అంటే నన్ను ఉద్దేశపూర్వకంగా వాడుకున్నాడా? సుజత కళ్ళు ఎర్రగా మారాయి. ఆమె ముఖంలో నొప్పి, కోపం, బాధ అన్నీ కలిసిపోయాయి. నీవు నన్ను చంపలేదు రాము. నువ్వు కేవలం సాక్ష్యం అయ్యావు. నిజం బయటికి తెచ్చేవాడు నువ్వే. అంతగా చెప్పగానే చెక్పోస్టు వెనక ఉన్న అడవి వైపు నుండి ఎవరో పరిగెత్తుతూ వచ్చిన శబ్దం వచ్చింది. ఎవరో చెట్లు కూలగొడుతున్నట్టు దూసుకొస్తున్నారు. పోలీసు గన్ ఎత్తి అన్నాడు. అక్కడెవరు? బయటికి రండి. చీకటిని చీల్చుకుని ఒక మనిషి బయటకొచ్చాడు. అతనే హరీష్. అతని చెంపపై గీతలు, చేతుల్లో రక్తం, కళ్లలో భయంతో కోపం కలిసిన తీరు. అతను అరిచాడు, ఆమె ఇంకా నన్ను వదలలేదు. ఆమె ప్రతిరోజూ నన్నే వేధిస్తోంది. నన్ను చంపాలనుకుంటోంది. రాము కేకతో చెప్పేశాడు. నువ్వే ఆమెను చంపావు కదా? హరీష్ ఒక్కసారిగా రాము వైపు దూసుకొచ్చాడు. ఆ సమయానికే సుజత దెయ్యం అరుస్తూ ఆకాశంలోకి ఎగిరింది. చుట్టూ గాలి బలంగా వీచింది. సుజత దెయ్యం స్వరం గంభీరంగా వినిపించింది. ఈరోజు తీర్పు రోజు. రాత్రి మరింత చీకటిగా మారింది. లారీ రోడ్డు మీద పరిగెడుతోంది. కాని రాము, శివ ఇద్దరి గుండెల్లో మాత్రం భయం మంటలా అంటుకుంది. లారీ వెనుక చూడగానే ఆ తెల్లని అమ్మాయి ఇంకా అదే వేగంగా పరిగెడుతోంది. కాని ఈసారి ఆమె ముఖం పూర్తిగా కనిపిస్తోంది. ఆమె కళ్ళు నల్లగా, లోపలే లోపలికి పడ్డట్టు, మోము అర్ధం కాలిపోయినట్టు ఉంది. కాని సగం ముఖం మాత్రం అందంగా కనిపిస్తోంది. రాము కేక వేసేశాడు. శివ! ఇది దెయ్యం మాత్రమే కాదు. ఏదైనా చాలా పెద్ద కారణముందే. శివ కూడా వణుకుతూ, నేను బ్రేక్ వేయనురా. ఆగితే మనల్ని గిట్టేస్తుంది. అంతలో ఆమె ఒక్కసారిగా పరిగెత్తడం ఆపి రోడ్డు మధ్యలో అడ్డంగా నిలబడి లారీని నేరుగా చూసింది. రాము కేకేశాడు, సైడ్కి తిప్పు. ఢీకొడతాం. కాని శివ లారీని సైడ్కు తిప్పడానికి ప్రయత్నించేలోపే ఆ అమ్మాయి చేతులను రెండు వైపులా చాపి లారీ పక్కనే ఒక్కసారిగా ప్రత్యక్షమైంది. అయ్యో అని రాము కళ్ళు మూసేశాడు. ఆమె కిటికీ దగ్గరకు వచ్చి నెమ్మదిగా ముఖం దగ్గర పెట్టుకుని చెప్పింది, నన్ను విన్నావా? నన్ను ఆపొద్దు. నా మాట వినాలి. ఆమె స్వరం వినగానే రాము గుండె ఆగిపోయినట్టయింది. ఆ స్వరంలో బాధ ఉంది.
కేక ఉంది. కోపం లేదు. ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది. శివ భయంతో డ్రైవింగ్ మిస్ అయ్యి లారీ పక్కనున్న బండ్ల మీద దూకేద్దేమో అన్నంత లోపల ఆ అమ్మాయి ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. లారీ ఆగి ఇద్దరూ ఊపిరి పీల్చుకుంటూ బయటికి చూశారు. ఎక్కడా ఎవరో కనిపించడం లేదు. కాని నేలపై రాముకు ఏదో మెరుస్తూ కనిపించింది. అది ఒక చిన్న సిల్వర్ పెండెంట్. ఇందులో అదే అమ్మాయి ఫోటో. రాము నెమ్మదిగా తీసుకుని చదివాడు. నందిని 2007. అప్పుడే దూరంలో ఎక్కడో వేదనతో విలపించే అమ్మాయి కేక గాలిలో మార్మోగింది. నా ట్రూత్. వినండి. ఇద్దరూ ఒక్కసారిగా జడుసుకున్నారు. ఇక ఈ కథ యథార్థం తెలిసే వరకు ఆ లారీ ప్రయాణం ఆగదనిపించింది. రాము చేతిలో ఉన్న సిల్వర్ పెండెంట్ సడన్లీ చాలా చల్లగా మారింది. ఒక్కడుకి కాదు, మంచుముక్క పట్టుకున్నట్టు గడ్డ కట్టిపోయింది. శివ భయంతో, రా, ఇది మన చేతిలోకి ఎలా పడింది? ఆమె పడేసిందా? లేక మనకే ఇచ్చిందా? రాము నెమ్మదిగా పెండెంట్ను తెరిచాడు. అందులో చిన్న ఫోటో. సగం నవ్వుతూ, సగం దుఃఖంగా ఉన్న ఆ అమ్మాయి నందిని. కాని ఫోటో వెనక ఇంకో చిన్న లైన్ ఉంది. వాగు దగ్గర నా ఆఖరి జాడ. ఇద్దరూ గాబరాగా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. శివ, వాగా? ఏ వాగు? ఇక్కడ ఎక్కడుంది? రాము, ఇక్కడి రోడ్డుకి 2 కిలోమీటర్ల పక్కన చిన్న వాగు ఉందని గుర్తుంది. ఒకసారి యాక్సిడెంట్ అయిన చోటు. అప్పుడే లారీ వెనుక నుండి మళ్లీ అదే అమ్మాయి స్వరం వచ్చింది. అక్కడే నేను ఉన్నది. ఇద్దరూ గుబులు పడిపోయి వెనక్కి తిరిగి చూశారు. ఎవరూ లేరు. కాని ఆ స్వరం మాత్రం గాలిలో తేలింది. లారీ హెడ్లైట్లు ఒక్కసారిగా మసకబారాయి. ఎలక్ట్రిక్ ఇష్యూలా కాదు, ఎవరో చేత్తో ఆఫ్ చేస్తున్నట్టు. కాబట్టి రాము చెప్పాడు, శివ, మనం ఆ వాగుకి వెళ్ళాలి. లేకపోతే ఇది ఆగదు. శివ చేతులు వణుకుతున్నాయి. కాని ఆయన స్టార్ట్ ఇచ్చి లారీ నడిపాడు. రాత్రి 1:15. చుట్టూ జంగిల్లా నిశ్శబ్దం. గాలిలో ఒక చచ్చిన వాసన. వాగు దగ్గరకు చేరినప్పుడు లారీ లైట్లు ఒక్కసారిగా పూర్తిగా ఆఫ్ అయ్యాయి. ఇద్దరూ టార్చ్ తీసుకుని దిగారు. వాగుని చూసిన వెంటనే ఇద్దరికీ షాక్ అయింది. వాగు పక్కన యాక్సిడెంట్ అయిన లారీ పాత శిథిలాలు ఉన్నాయి. దాని అద్దం పగిలిపోయి రక్తపు మరకలు ఇంకా కనిపిస్తున్నాయి. రాము నెమ్మదిగా అన్నాడు, ఇది 2007లో జరిగిన యాక్సిడెంట్. అప్పుడే టార్చ్ లైట్ వెనుక ఎవరినో ఇలా నీడ కదిలింది. నెమ్మదిగా వారు తిరిగి చూశారు. ఒక అమ్మాయి తెల్లని దుస్తుల్లో, తలదించడం, చెంపపక్క రక్తపు గీతలతో నిదానంగా వారి వైపు నడుస్తోంది. ఇద్దరూ అడుగులా నడవలేక నిలిచిపోయారు. ఆమె చాలా నెమ్మదిగా తల పైకి ఎత్తి కళ్ళు నేరుగా రాముని కళ్లలో పెట్టి చెప్పింది, నన్ను ఎవరో నెట్టేశారు. అది యాక్సిడెంట్ కాదు. చుట్టూ గాలి ఒక్కసారిగా బలంగా వీచింది. వాగు నీళ్లు ఒక్కసారిగా మరిగినట్టయ్యాయి. ఆమె మళ్లీ చెప్పింది, నన్ను చంపినవాడిని నేను చెబుతాను. కాని వినడానికి మీరు ధైర్యంగా ఉంటారా? రాము, శివ ఇద్దరూ నిటారుగా నిలిచారు. వారు ఇక తిరగలేరు. ఎందుకంటే నిజం వారి ముందుంది. వాగు పక్కన నిల్చున్న రాము, శివ ఎదుట ఉండే ఆ అమ్మాయి రూపం చూసి గుండె బిగుసుకుపోయింది. నందిని. ఆమె కళ్లలో భయం లేదు, కాని ఓ లోతైన నొప్పి మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. రాము వెనకడుగు వేసి అడిగాడు, నిన్ను ఎవరు నెట్టేశారు? ఆమె దగ్గరకు ఒక అడుగు దగ్గరికి వచ్చి చల్లని గాలి ఒకేసారి వారిని తాకినట్టు అయింది. నందిని. అది బాహ్య ప్రమాదం కాదు. నా మీద నమ్మిన, నా మీద ప్రేమ ఉన్నట్టుగా నటించిన ఒక వ్యక్తి చేశాడు. శివ నెమ్మదిగా అడిగాడు, అతను ఈ రోడ్డు మీద లారీ డ్రైవర్ అంటారా?
నందిని తల ఊపింది. అతని పేరు దేవదాస్. నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఈ వాగు దగ్గరకు తీసుకొచ్చి డబ్బుల కోసం నా గొలుసు, నా ఆభరణాలు తీసుకోడానికి నన్ను నెట్టేశాడు. ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. అతను నన్ను బ్రతికే నీటిలో వదిలేశాడు అని చెప్పేటప్పటికీ ఆమె కళ్ళు నల్లటి నీడలా అయ్యాయి. గాలి తీవ్రంగా వీచి వాగు నీళ్లు ఎగిసిపడ్డాయి. రాము అర్జెంట్గా అడిగాడు, అయితే ఇప్పుడు అతను ఎక్కడ ఉన్నాడు? నందిని నెమ్మదిగా ఏడుపుతో నవ్వినట్టు చెప్పింది. అతను ఇప్పటికీ ఈ రోడ్డుపైనే డ్రైవింగ్ చేస్తున్నాడు. మీరు వచ్చిన దారిలోనే ఈ రాత్రే ఈ రోడ్డుపై తిరుగుతున్నాడు. శివ కళ్ళు పెద్దవయ్యాయి. ఏం అంటే మనలను కూడా? ఆమె మాట కట్ చేసి అతని లారీ నంబర్ TS09 అని చెప్పగానే దూరంలో లారీ హార్న్ శబ్దం రెచ్చిపోయింది. అర్ధరాత్రి నిశ్శబ్దంలో ఆ శబ్దం చెవులు పగిలేంత భారీగా వినిపించింది. రాము, శివ ఇద్దరూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశారు. రోడ్డుపై దూరంగా ఒక పెద్ద ట్రిప్పర్ లారీ వారి వైపు వస్తోంది. హెడ్లైట్లు అసాధారణంగా ఎర్రగా మెరుస్తున్నాయి. అది సాధారణ లారీ కాదు. రాము నడుము దాకా వణికిపోయాడు. నందిని, అతను నన్ను చంపిన రోజే అదే లారీ ఇప్పుడు మీ వైపు వస్తోంది. అప్పుడు ఒక్కసారిగా నందిని ముఖంలో మార్పు వచ్చింది. ఇక ఏడుపు కాదు, పగ, ప్రతీకారం. అతన్ని ఆపాలి. లేకపోతే మరొకరికి కూడా ఇదే జరగబోతుంది. లారీ వేగంగా దగ్గర పడుతూ ఉంది. రోడ్డంతా ఎర్రటి వెలుతురుతో నిండిపోయింది. రాము గట్టిగా కేకవేశాడు, శివ, లారీ స్టార్ట్ చేయి. వెంటనే శివ లారీకి పరిగెత్తగా గాలి ఒక్కసారిగా గట్టిగా వీచింది. వాగు నీటిలోంచి ఎవరో అరుస్తున్నట్టుంది. అయినా శివ ఎలాగోలా లారీ స్టార్ట్ చేశాడు. ఇప్పటికే ఆ ఎర్ర లారీ వారికంటే 150 మీటర్ల దూరంలోనే ఉంది. డ్రైవర్ ముఖం లైట్లో కనిపించింది. అతడే దేవదాస్. కళ్లలో చెమట కాదు, భయపడిన వ్యక్తి కాదు, ఒక క్రూరమైన, రాక్షసమైపోయిన ముఖం. నందిని వెనక్కి లారీ వైపు చూపించి చెప్పింది, అతని నేరం ఈ రాత్రే ముగియాలి. ఈ రాత్రి ప్రతీకారం మొదలైంది. ఎర్రటి హెడ్లైట్లతో వస్తున్న ఆ భారీ లారీ దగ్గర పడుతున్న కొద్దీ రాము, శివ గుండెలు బలంగా కొట్టుకోవడం మొదలైంది. దేవదాస్ లారీ మంత్రగత్తె దెయ్యంలా వారివైపు దూసుకువస్తోంది. లారీ ఇంజిన్ శబ్దం మనిషి శ్వాస లాంటిది కాదు, ఒక జంతువు గర్జనలా వినిపిస్తోంది. శివ స్టార్ట్ ఇచ్చి తమ లారీని గట్టిగా రోడ్డు మీదకి నెట్టాడు. చక్రాలు మట్టిలో జారిపోయినా లారీ చివరికి పరిగెడుతోంది. కాని ఆ ఎర్ర లారీ, అది అసలు బ్రేక్ అనేది తెలియనట్టుంది. దేవదాస్ ముఖం హెడ్లైట్ మధ్యలో గోచరిస్తూ పిచ్చి నవ్వు నవ్వుతున్నాడు. రాము కేకేశాడు, శివ, ఎడమవైపు తిప్పు. వాగు దగ్గరికి వెళ్లకూడదు. శివ చేతులు వణుకుతూనే స్టీరింగ్ తిప్పాడు. కాని ఆ ఎర్ర లారీ వెంటనే దారి మార్చి వారిని వెంబడించసాగింది. వెనుక నుండి గాలి కోసుకుంటూ వస్తున్న ఆ శబ్దం చచ్చినవారు అరుస్తున్నట్టుంది. అప్పుడే లారీ ప్యాసింజర్ సీట్లో ఆ అమ్మాయి నందిని కనిపించింది. సీటులో కూర్చోలేదు, మధ్య గాలిలో తేలుతోంది. రాము షాక్తో నోరు తెరిచాడు. నందిని అతనిపైకి చూసి అన్నది, ఆ లారీ ఆగాలంటే అతను భయపడే ఒక్క మాటే ఉంది. రాము, ఏ మాట? ఆమె కళ్ళు నిండు ప్రతీకారంతో కమ్ముకుని నెమ్మదిగా చెప్పింది, వాగు. చివరి సాక్షి. రాము ఏమిటో అర్థంకాక ఆమెని ఆపాడు. అది చెప్పితే లారీ ఆగిపోతుందా? నందిని, అవును. అతను నా మరణం యాక్సిడెంట్ కాదు అని తెలిసిపోతుందనే భయంతో బ్రతుకుతోన్నాడు. అతనికి ఆ మాట మృత్యుం సమానం.
అయితే ఆ మాట చెప్పాలనే సమయంలోనే వారి లారీ ముందే ఒక పెద్ద రాతిబండ కనిపించినంతగా వచ్చింది. శివ బ్రేక్ నొక్కాడు. లారీ ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయింది. చక్రాలు గాల్లో తిరిగాయి. లారీ పక్కకు వంగింది. రాము, శివ ఇద్దరూ ఒకరిమీద ఒకరు పడిపోయారు. పొడిచిన పొగలో ఆ ఎర్ర లారీ దగ్గర పడుతూ వస్తోంది. ఇంకా 20 మీటర్లు, 10 మీటర్లు. దేవదాస్ హార్న్ నొక్కాడు. ఆ శబ్దం ఈ రాత్రిని పూర్తిగా చీల్చేసింది. అంతలో నందిని లారీ ముందు ప్రత్యక్షమై చేతిని పైకి లేపి గట్టిగా అరిచింది. వాగే, నా సాక్షి. అదే క్షణం అసాధారణమైన విషయం జరిగింది. ఎర్ర లారీ ఒక్కసారిగా కంపించింది. ఇంజిన్ శబ్దం ఆగిపోయింది. హెడ్లైట్లు ఆరిపోయాయి. దేవదాస్ ముఖం పూర్తిగా తెల్లబడి కళ్ల లోపలికి పోయి భయంతో కేకేశాడు. లేదే, లేదు, నువ్వు బ్రతికే ఉన్నావా? నందిని కేవలం నవ్వింది. అది మనిషి నవ్వు కాదు, భూమి శాసనం వేసినట్టు ఉన్న నవ్వు. ఆమె మెల్లిగా దేవదాస్ లారీ వైపు నడిచింది. రాము భయంతో అరిచాడు. నందిని, నువ్వు ఏం చేయబోతున్నావ్? ఆమె వెనక్కి చూసి ఒకే ఒక మాట చెప్పింది. న్యాయం. ఎర్ర లారీ తలుపు తానే తెరుచుకుంది. దేవదాస్ లోపల నుండి బయటికి లాగబడుతున్నాడు. పగిలిన అద్దాలు, కాలిపోయిన లోహం, దెయ్యపు గాలి అన్నీ కలసి ఒక గర్జన చేస్తున్నాయి. అంతలో దేవదాస్ రోడ్డు మీద పడిపోయి నందిని ముందు వణుకుతూ చెప్పాడు. నన్ను కాపాడండి, తప్పు అయ్యింది. నందిని అతని వైపు వంగి చల్లగా నెమ్మదిగా అనింది. నా ప్రాణం తీసుకున్నవాడా, నీ ప్రాణం ఎవరు కాపాడతారు? ఆమె నెమ్మది చేతిని అతని ఛాతీకి తాకగానే దేవదాస్ భయంతో అరుస్తూ ఎర్రటి పొగలో మునిగిపోయాడు. అరుపు క్రమంగా తగ్గిపోయింది. స్వరమే మాయం అయ్యింది. మిగిలింది కేవలం నిశ్శబ్దం, మరణ నిశ్శబ్దం. రాము, శివ కళ్ళు పెద్దవైపోయాయి. కదలలేకపోయారు. నందిని వారి ముందు తిరిగి చూసి చిరునవ్వుతో అనింది. ఇప్పుడు నేను వెళ్తాను. ఆమె శరీరం గాల్లో మిన్నుగా మెరుస్తూ మెల్లగా కరిగిపోతూ వాగు వైపు నడుస్తున్నట్టుగా అంతమైంది. కేవలం ఆమె స్వరం మాత్రం చివరిసారి వినిపించింది. నా సత్యం వినందుకు ధన్యవాదాలు. గాలి తిరిగి నిశ్శబ్దమైంది. ఇద్దరూ ఇంకా జరిగింది నమ్మలేక ఉన్నారు. దేవదాస్ ఎర్రటి పొగలో మాయమైన తర్వాత రోడ్డుమీద గంతులా ఉన్న నిశ్శబ్దం మెల్లగా తగ్గింది. గాలి మళ్లీ సహజంగా వీచింది. వాగు నీరు సాధారణంగా ప్రవహించింది. రాము, శివ ఇద్దరూ ఇంకా షాక్లోనే ఉన్నారు. కొన్ని నిమిషాల తర్వాత శివ నెమ్మదిగా అన్నాడు. రా, ఇది నిజంగానే జరిగిందా, లేక మనం కలలో ఉన్నామా? రాము నేలకు పడిపోయిన పెండెంట్ను తీసుకుని చూశాడు. నందిని ఫోటో ఇంకా ఉంది. కాని ఈసారి ఫోటో వెనక చిన్న పసుపు అక్షరాలతో కొత్త లైన్ కనిపించింది. ధన్యవాదాలు. రాము కంపించిపోయాడు. శివ, ఇది ముందే లేడు. ఈ మాట ఇప్పుడే వచ్చిందని తెలుస్తోంది. శివ ఆకాశాన్ని చూసి అన్నాడు. అంటే ఆమె నిజంగానే విముక్తి పొందిందన్నమాట. వాగు దగ్గర నుండి ఒక్కసారిగా గాలి బలంగా వీచి నందిని నవ్వు లాంటి స్వరం వినిపించింది. భయం కాదు, బాధ కలిగించే అరుపు కాదు, శాంతిగా ఉన్న అమ్మాయి నవ్వు. అదే ఆమె చివరి గుర్తు. కొన్ని రోజుల తర్వాత పోలీసులు దేవదాస్ లారీ శిథిలాన్ని రోడ్డు పక్కన కనుగొన్నారు. డ్రైవర్ కనబడలేదు. కానీ అతను చాలా కాలంగా గల్లంతైన ఆత్మల ట్రక్కింగ్ కేసుల్లో ఉందని బయటపడింది. పెండెంట్ను రాము పోలీసులకు ఇచ్చాడు. కానీ వింత. ఫోటో కొద్ది గంటల్లో పూర్తిగా తెల్లగా మారిపోయింది. ఏ ముఖమూ లేదు, అక్షరాలూ లేవు. పోలీసులు దానిని సాధారణ యాక్సిడెంట్ కేసు అని రిజిస్టర్ చేశారు. కాని రాము,
శివ మాత్రం నిజం అర్థం చేసుకున్నారు. ఒక అమ్మాయి ఆత్మ తనపై జరిగిన అన్యాయానికి ఈ రాత్రే న్యాయం పొందింది. కొన్ని వారాల తర్వాత రాము తన లారీతో అదే రోడ్డుపై వెళ్తున్నప్పుడు హెడ్లైట్ ముందుగా చిన్న తెల్లని నీడ కనిపించింది. శివ భయపడిపోయాడు. మళ్ళీ. కాని ఆ నీడ ఈసారో శాంతంగా నవ్వుతూ చేతిని ఊపింది. అది నందినే. కానీ భయంకరం కాదు. ఏ బాధ కూడా లేదు. కేవలం ఒక్క మాట మాత్రమే గాలిలో మెదిలింది. సురక్షితంగా వెళ్ళండి. తర్వాత ఆ నీడ మెల్లగా ఆకాశంలో కలిసిపోయింది. ఈ కథ ఇంతటితో ముగుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.